ఎన్నికల్లో ఓడిపోతామని భయం పట్టుకున్న టీడీపీ దగాకోరు రాజకీయాలకు పాల్పడుతోంది. చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ సారథ్యంలోని పచ్చ మీడియా సహకారంతో వెగటు రాతలే కాదు సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలను కూడా వైరల్ చేస్తోంది. ఇప్పటికే సిద్ధం సభలకు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక అన్ని గ్రాఫిక్స్ అంటూ పిచ్చికూతలు కూసిన లోకేష్ మార్ఫింగ్ వీడియోలను తెరపైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించింది పచ్చ మీడియా. ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నట్టుగా మార్ఫింగ్ వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. దీన్ని చూసిన ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం దిగజారుడు రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అసలు అంబటి రాంబాబు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో తేల్చుకోవాల్సింది ఒకే ఒక్క అంశం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, లేక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనవి చేస్తున్నా. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. మొనగాడు కావాలా, మోసగాడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనవి చేస్తున్నా. ఇది యాక్చువల్లీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడిన ఒరిజినల్ వీడియో. దీన్ని రకరకాలుగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదే అంశం పైన మాట్లాడడానికి మంత్రి అంబటి రాంబాబు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి మినిస్టర్ గారు. మీ మార్ఫింగ్ వీడియో చూసుకుని ఉంటారు. ఇంకా రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితి. కలలో కూడా మీ నోట్లోంచి అట్లాంటి మాటలు రావేమో, ఆ రకంగా మార్ఫింగ్ చేసి బయటకు వదిలారు. ఇప్పుడు చిత్రమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది. చంద్రబాబు ప్రజానాయకుడు కాదు. నెంబర్ 1 ఈజ్ ఎ మ్యానిపులేటర్. మ్యానిపులేట్ చేయడం ద్వారా మాత్రమే 3 సార్లు అధికారాన్ని సాధించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రాక్టికల్ గా ఏది కూడా ప్రజలకు మేలు చేయకోకుండా మ్యానిపులేషన్ చేస్తారు. ఇది కూడా అదే. ఇప్పుడు నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినట్టు చెప్పి ప్రజల్లో ఒక దుష్ప్రచారం చేయాలనేటువంటి, రాంబాబు ఇలా మాట్లాడాడు, రాంబాబు లాంటి నమ్మకస్తుడు ఇలా మాట్లాడాడు చూడండి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం మార్ఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు ఒక మ్యానిపులేటరు, వాళ్ళ అబ్బాయి ఒక చీఫ్ మ్యానిపులేటరు. వీళ్ళందరూ చౌకబారు ఎత్తుగడలతో ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేసినా ప్రజలు విశ్వసించరు. దానివల్ల వారి యొక్క డొల్లతనం బయటపడుతుంది, వారు విషం కక్కే తత్వం బయటపడుతుంది, వారి మ్యానిపులేషన్ బయటపడుతుంది తప్ప మరొకటి కాదు. ఇలాంటి చౌకబారు కార్యక్రమాలు చేయటంలో తెలుగుదేశం పార్టీ ఇవాళ నుంచి కాదు, ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు గారు దించిన దగ్గర నుంచి వాళ్ళకి ఇదే పనిగా చేస్తున్నారు. ప్రజలు ఇది నమ్మరని నేను విశ్వసిస్తున్నాను. కానీ రాంబాబు గారు ఇలా వదిలేస్తే ఇంకెక్కడికి వెళ్ళిపోతారో అనే ఒక డౌట్ కూడా ఉంటుంది కదా చాలా మంది. ఇప్పుడు ఇది మరీ ఫేక్ కదండి, అంటే అన్నమాటని లేదు అననట్టు చేస్తున్నట్టే ఏదైనా లీగల్ గా కూడా ప్రొసీడ్ అవ్వాలేమో. ఈ నెసరీ వీళ్ళు కన్సల్ట్ చేసి లీగల్ ఎక్స్పర్ట్స్ తో డెఫినెట్ గా దాని మీద అవకాశం ఉన్నంత వరకు యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం. ఎందుకంటే ముదిరిపోతే వాళ్ళు ఇష్టం లేని మాట్లాడేస్తుంటారు, ఇష్టం వచ్చినట్టు మార్కింగ్ చేసేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో చూసారా మీరు సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పేది అంబటి మృతి అని చెప్తారు. ఎంత దుర్మార్గం అండి. మొన్న ఒక రోజుని ఎవరో పక్కన పడిపోతే అంబటి క్రికెట్ ఆడుతూ డామును పడ్డాడంటారు ఎవరు ఫోటోను పెట్టి. సో దీస్ ఆర్ ఆల్ వెరీ నీచమైనటువంటి ఎత్తుగళ్లతో వెళుతున్నటువంటి నీచమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీచమైన లీడరు, నీచమైన లోకేష్, వారికి తగ్గట్టుగా నీచమైనటువంటి ఈ పచ్చ మీడియా అంతా కలిసి టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సాధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఇఫ్ నెసెసరీ వీ విల్ కన్సల్ట్ ది లీగల్ ఎక్స్పర్ట్స్. తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అని తెలిసిన తర్వాత డెఫినెట్ గా యాక్షన్ తీసుకునేదానికి ప్రయత్నం చేస్తానండి. ఇది తప్పు కదా, నాకు అవమానకరం, నా ప్రెస్టేజ్ కి సంబంధించిన అంశం ఇది. అవును. కానీ రాంబాబు గారు మీకు అనిపిస్తుందా ఎప్పుడైనా ఎక్కడైనా కనీసం ఒక వ్యక్తి అయినా అవునా అంబటి రాంబాబు ఇలా కూడా అన్నారా అని అనుమాన పడతారేమో అని అనిపించిందా ఎప్పుడైనా? నెవర్. చూసి తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేయడం తప్ప ఎవ్వరు నా గురించి నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడతాననేది ఎవ్వరు విశ్వసించరు. దట్ ఈజ్ మై హిస్టరీ. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు
ఎక్కడ డీవియేట్ కానటువంటి మనస్తత్వం, లాయల్టీ విషయంలో ఎక్కడ ఎవ్వరూ నన్ను సందేహించలేరు. అది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇంకా నేను ఎక్కువ చెప్పుకుంటే అది నేను డబ్బా కొట్టుకున్నటువంటిది. ప్రజలకు తెలుసు, రాజకీయ విశ్లేషకులకు తెలుసు. బట్ నా నోట ఉమ్మటే అనిపించాలనేది ప్రయత్నం. చూసారా మీరు? కాదు రాంబాబు గారు, పైగా సిద్ధన్ సభలో ఇది పబ్లిక్ రికార్డ్. మీరు సభలో మాట్లాడిన మాటల్ని కూడా వాళ్ళు ఇలా మార్చేయగలిగే సాహసం చేస్తున్నారంటే చిల్లరతనం ఎక్కడికి వెళ్ళిపోతోంది అనేది చాలా దుర్మార్గం. వాళ్ళు పూర్వమ్మా వీళ్ళు ఈ చిల్లర విషయాలను ప్రజలు పూర్వం కరెక్ట్ అపోజిషన్ లేనప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ లోకి రానప్పుడు నమ్మారు. వన్స్ రాజశేఖర రెడ్డి గారు లాంటి లీడర్ వచ్చిన తర్వాత చంద్రబాబు అవుట్. అయితే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ చంద్రబాబు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో ఒకసారి ప్రజలు ఆయనకి ఛాన్స్ ఇచ్చారు. ఇంకా జీవితంలో చంద్రబాబుకి ఛాన్స్ ఇవ్వరు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారమ్మా. ఇలాంటి చీప్ ఎత్తుగడలు వేసేటటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ చీప్ ఎత్తుగడలు వేస్తున్నటువంటి రాజకీయ పార్టీని ప్రజలు విశ్వసించరు. పైగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంబటి రాంబాబు లాంటి లాయలిస్టే అంత పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడనేటువంటి ఒక కృత్రిమమైనటువంటి విషయాలను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు నమ్మరు, ప్రజలు చేదరించుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. రాంబాబు గారు, మీకు ఒక్కసారి నేను ఓట్ ఫర్ నోట్ కేసు కూడా ఒకసారి గుర్తు చేయాలనుకున్నా. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన కాదని కోర్టులో కూడా బుకాయిస్తూ అన్నని మాటల్ని ఈ రకంగా మార్ఫింగ్ చేసి బయటకు వదలడం. అవును, ఆయన ఏదైతే అన్నారో ఏది మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని డబ్బులు ఇవన్నీ అందరికి తెలిసినటువంటి సత్యమే. అది నా వాయిస్ కాదు, మ్యానిపులేట్ చేశారని బుకాయించాడు. ఇది నా వాయిస్ కాదు, దాన్ని కూడా నా వాయిస్ గా చూపించి కట్ అండ్ పేస్ట్ పెట్టి ఏదో గందరగోళం చేసి చూపించి చీటింగ్ చేయాలనే ప్రయత్నం చేస్తాడు. నేను అంత పెద్ద విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఇది చీటర్, మోసగాడు, ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి, మోసంతోనే రాజ్యాధికారం చేసినటువంటి వ్యక్తి. ఆయన మోసం ప్రజలకు అర్థమైపోయింది. ఇంకా అతనికి అవకాశం లేదనేది తెలిసిపోయినా ఇంకా ఏదో తాపత్రయపడుతున్నారు బాబు కొడుకులు ఇద్దరు దుర్మార్గంగా. కానీ ప్రజలు దీన్ని విశ్వసించాలని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చినందుకు. సో ఇది ఖచ్చితంగా 100% మార్ఫింగ్ వీడియో. తెలుగుదేశం పార్టీవి, చంద్రబాబు నాయుడువి, లోకేష్వి చిల్లర రాజకీయాలు అంటున్నారు మంత్రి అంబటి రాంబాబు.